నీ కోర్టు వాయిదా డేట్ ఎప్పుడు ఇచ్చారు? నీకెప్పుడు ఇచ్చారు? 11వ తారీఖు. నాకు కూడా 11వ మన తారీఖే. అన్నకు కూడా 11వ తారీఖు ఇచ్చారు. హలో సార్, యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీ ఆంధ్రాకి వచ్చింది. అందులోనూ మీ పుట్టపర్తికి వచ్చింది. 1,00,000 కోట్ల పెట్టుబడులతో 7,500 ఉద్యోగాలు వస్తున్నాయి. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి? 1,00,000 కోట్ల పెట్టుబడి వచ్చినా 7,500 ఉద్యోగాలు వచ్చినా అవసరం లేదు. నాకు అసలు అవసరమే లేదు. సపోజ్ యుద్ధమే వచ్చింది అనుకోండి, ఫస్ట్ బాంబు ఎక్కడ వేస్తారు? మన పుట్టపర్తిలో వేస్తారు. పుట్టపర్తి జనాల ప్రాణాలు ఇప్పుడు చేతిలో పట్టుకుని బతకాలా? ఆ యుద్ధం నాపడానికి పాలు కూడా లేరండి. ఒక ఫిష్ మాటలు, చికెన్ మాటలు అవే చాలు, మేము హ్యాపీగా బతికేస్తాం. మా ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యమండి. మాకు ఈ కంపెనీలు ఏమొద్దండి. వెళ్ళిపోదాం పద. చూసారా ప్రజలారా, యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీ వద్దంటున్నారు, మావికన్నే ముద్దంటున్నారు. ఇంకెంతసేపు అండి, కోర్టుకు టైం అయిపోతుంది. ఇదేమన్నా రాయల్ ఎన్ఫీల్డ్ అనుకుంటున్నావా? కొట్టగానే స్టార్ట్ అయిపోవడానికి పెళ్లికి మీ నాన్నబెట్టే కట్టంలో డొక్కుబండి. ఎక్స్క్యూజ్ మీ, కూటమి ప్రభుత్వం రాయలసీమకి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తీసుకొస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బండి కుర్రాలు కొనుక్కొని మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఆవిడకి బీట్ కొడుతుంటే మా కాపురాలు ఏమైపోవాలండి? అవసరం లేదు, మాకు అవసరం లేదు. అయినా ఆ బండ్లను ఇక్కడే తయారు చేసి ఇక్కడే టెస్ట్ రైడ్లు కొడతారు. ఆ సౌండ్ పొల్యూషన్ కి మేము ఎలా బతకాలండి? చెవులు పగిలిపోయి రక్తాలు వచ్చేస్తున్నాయండి. అవసరం లేదు, మాకు అవసరం లేదండి. మా రాయలసీమకి జగనన్న తెచ్చిన రొయ్యల మాట చాలు, మాకు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అవసరం లేదు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మా రాయలసీమకి రాకుండా కోర్టులో కేసు వేస్తాం. కోర్టులో కేసులు వేస్తామండి, కేసులు వేస్తాం. మాకు అవసరం లేదు. చూసారా ప్రజలారా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కంటే రొయ్యల మార్చే కావాలంటున్నారు. నేను మీ శనీశ్వర్, పక్షి టీవీ.